శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క స్వరూపమే శ్రీ దత్తుడు అని అంటారు. ఆ దత్త జయంతిని ఏ రకంగా జరుపుకోవాలి, దత్తుడి అనుగ్రహాన్ని పొందాలంటే ఆయన ఏ రకంగా ఆరాధన చేయాలనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య నిపుణులు ఆకెళ్ల శ్రీలక్ష్మి గారు. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మా. అమ్మ, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తుల అనుగ్రహం ఏకకాలంలో మనం పొందాలి అంటే అది సాధ్యం అవుతుందా? అలాగే శ్రీ దత్తుని యొక్క జయంతిని ఏ రకంగా మనం చేసుకోవాల్సి ఉంటుంది? ఆయన్ని ఎలా ఆరాధన చేసుకుంటే ఆ దేవదేవుడి యొక్క అనుగ్రహం మనం పొందొచ్చు? దత్త జయంతి అంటే మనకి అత్రి అనసూయ అంటే అత్రి మహర్షి అనసూయకి ఈ దత్తాత్రేయుడు జన్మించారు అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది. అయితే అసలు దత్త జయంతి ఎప్పుడు అని కానీ చూసుకుంటే మార్గశిర పౌర్ణమి రోజు మనకి దత్త జయంతిగా చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ దత్తుణ్ణి మనం త్రిమూర్త స్వరూపంగా భావించడం అనేది జరుగుతుంది. త్రిమూర్త స్వరూపం అంటే మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా భావిస్తాం. అయితే ప్రధానంగా ఇక్కడ మాత్రం మనకి విష్ణు రూపంలో అంశలో ఉండి ఆయన ఇందులో శివరూపము అలాగే బ్రహ్మ రూపము రెండూ కూడా కలిసి ఉన్నాయి కాబట్టి ఈయన త్రిమూర్త స్వరూపంగా భావించడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఈయనకి త్రిమూర్తి అంటే మూడు భూత భవిష్యత్ వర్తమాన కాలాలకి అలాగే ఈయన మనకి ముఖ్యంగా మనకి సత్వ రజో తమో గుణాలకి వాటికి కూడా ఈయన అతీతం. అంటే ఈ మూడు వాటికి కూడా ఈయన అతీతంగాను అంటే త్రిమూర్తి స్వరూపం అని చెప్పేటప్పటికి మనం ఇలా చెప్పడం అనేది జరుగుతుంది. అసలు ఈ అనసూయాదేవి ఎవరు అని కానీ చూసుకుంటే మనకి ఈ కపిల మహర్షి యొక్క సోదరి ఈ అనసూయాదేవి. అనసూయాదేవి గురించి తెలియని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. మహా పతివ్రత పాతివ్రత్యం గలది ఈవిడ గురించి మనకి రామాయణంలోను అలాగే మనకి ఆవిడ పాతివ్రత్యం గురించి కూడా మనకి ఎన్నో వాటిల్లో చెప్పడం అనేది జరిగింది. అయితే తన భర్త యొక్క తపస్సుకి అడ్డం వస్తుంది అని చెప్పి ఆమె యొక్క పైనుంచి వెళ్లే విమానాల్ని ఆమె పాతివ్రత్యంతో ఆపింది అని చెప్పడం అని కూడా జరుగుతుంది. ఎందుకంటే భర్త యొక్క అనుష్ఠానానికి ఆ విఘాతం కలగకుండా ఉండడానికి ఆవిడ చేసిందని కూడా చెప్తారు. అయితే ఇక్కడ ఈ అనసూయాదేవి యొక్క ఆశ్రమాన్ని చూడడానికి విమానంలోంచి వెళ్తూ ఉన్నారట. వీడు చూసి అబ్బా ఎంత బాగుందో అనసూయాదేవి యొక్క ఆశ్రమం అని చెప్పి అని అనుకున్నారు. అయితే ఈవిడ యొక్క పాతివ్రత్యానికి కూడా ఈ యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు సంబంధించిన ఎవరైతే భార్యలు ఉన్నారో వీళ్ళు చాలా ఆశ్చర్యపడ్డారట. సరే ఏదో ఒకటి అని చెప్పి అయితే ఇంతకీ ఈవిడ ఆశ్రమం ఎక్కడ ఉంది ఇంత ఆశ్చర్యపోవడానికి అంటే చిత్రకూట పర్వతం దగ్గర ఈవిడ యొక్క ఆశ్రమం ఉండడం అనేది జరిగింది. అయితే ఈవిని పరీక్షించదలిచి వీళ్ళు తమ భర్తలను ముగ్గురిని కూడా వీళ్ళు పంపించడం అనేది జరుగుతుంది మారువేషాల్లో ఈ అనసూయాదేవి యొక్క ఆశ్రమానికి. అనసూయాదేవి నిరంతరము కూడా భర్త యొక్క నామస్మరణతోనూ అలాగే ఆవిడ ఎంతో పాతివ్రత్యం యొక్క మహిమ కలగది. అయితే ఆవిడ దగ్గరికి వెళ్ళి అన్నం భోజనం పెట్టమని అడగడం. భోజనం పెట్టమంటే సరే ఆవిడ వడ్డిస్తానని చెప్పి విస్తరణ వేసి వడ్డిస్తుంటే ఇలా కాదు దిగంబరంగా వడ్డించాలని చెప్పి ఆ వచ్చిన వారు కోరడం. ఆవిడ యొక్క తన మహిమతో పాతివ్రత్య మహిమతో ఆ వచ్చిన బ్రహ్మ విష్ణు మహేశ్వరులను కూడా చిన్నపిల్లల్లా చేసేసి ఉయ్యాల్లో వేసేసింది. దాని తర్వాత వాళ్ళ భార్యలు వచ్చి వాళ్ళ భర్తల యొక్క స్వరూపాలు చిన్నపిల్లలుగా అయిపోవడం చూసి అప్పుడు ఈ అనసూయాదేవి యొక్క పాతివ్రత్య యొక్క మహిమకి వాళ్ళు ఎంతో ఇదయ్యి వాడి యొక్క తప్పును వాళ్ళు క్షమించమనగా అప్పుడు ఆవిడ మళ్ళీ తమ భర్తల్ని యథారూపంగా తీసుకురావడము. అయితే ఇక్కడ దీనికి ఈ యొక్క ఆవిడ యొక్క పాతివ్రత్యానికి మెచ్చి ఏ వరం కావాలో కోరుకో అన్నప్పుడు వీళ్ళిద్దరూ కూడా మాకు సంతానం కోసం వీళ్ళ ఇదివరకునే సంతానం కోసం తపస్సు చేశారు కదా, అలాగే సంతానం కావాలనగానే అప్పుడు ఈ యొక్క ముగ్గురు యొక్క స్వరూపాలని కలిపి ఏకస్వరూపంగా దత్తాత్రేయుడిగా జన్మించడం అనేది జరిగింది. అయితే బ్రహ్మస్వరూపం అంశగా చంద్రుడని, విష్ణు అంశగా దత్తాత్రేయుడు, అలాగే శివాంశ స్వరూపంలో దుర్వాసు మహర్షిగా ఆ యొక్క ఈ మూడు యొక్క శక్తుల్ని కలిపి దత్తాత్రేయుడిగా ఉండడం. అలాగే ఈయన ఎప్పుడూ కూడా ఎలా ఉంటాడు అంటే 16 ఏళ్ల బాలాకుమారుల్లానే ఉంటాట. ఈయన యొక్క ఛాయ బంగారపు ఛాయతో ఉన్నది. అలాగే ఈయన యొక్క శక్తి స్వరూపం అనఘాదేవిగా చెప్పడం అంటే లక్ష్మీదేవిగా చెప్తాం. అంటే ఈయన విష్ణువు యొక్క అంశ కదా, అనఘాదేవిగా చెప్పడం అంటే
అనఘ అంటే మనకి పాపాలు పోగొట్టేది, పాపరహితము అని చెప్పడం అనేది జరుగుతుంది. అలాంటి అనగాదేవితో కూడుకుని ఈయన ఎప్పుడూ కూడా యుక్త వయసులో ఉన్న బాలుడి వలే ఉంటాడట ఈయన ఎప్పుడు కూడా. కాబట్టి ఈయన త్రిమూర్తి స్వరూపం కదా, కాబట్టి 3 తలలు, 3 తలలకు సంబంధించి చేతులు, అలాగే ఈయనకి గోవు, ధర్మబద్ధమైన గోవు, అలాగే 4 వేదాలకి ప్రతిరూపంగా 4 కుక్కలు ఈయన దగ్గర పాదాల దగ్గర ఉంటూ ఉంటాయి. అయితే ఇక్కడ ఈయనకి కూడా విశేషంతో కూడుకున్నది. ఈయన వయసు 16 ఏళ్ల వయసులో కనబడతాడు. ఈయన 16 రూపాల్లో కూడా ఉంటారు అని చెప్పడం జరుగుతుంది. ఈయన్ని ప్రత్యేకంగా పూజించేటప్పుడు, ముఖ్యంగా ఎవరైనా దత్త చరిత్ర పారాయణ చేసినప్పుడు కూడా మనకి దత్త పూజ చేసేటప్పుడు దత్తాత్రేయుల యొక్క నామాల్లో కూడా మొదటి 16 నామాలు ఉంటాయి మొదట పూజ చేసుకునేటప్పుడు. కాబట్టి ఇక్కడ 16 సంఖ్య, ఆయనకి 16 నామాలతో ఆయనకి విశేషంగా అర్చించడం అనేది జరుగుతుంది. అలాగే ఈ అవతారం కానీ చూసుకుంటే మనకి ముఖ్యంగా దత్తాత్రేయుల వారి యొక్క అందరి పామరుడి దగ్గర నుంచి పండిత వరకు కూడా మనం ఆయన ఏం చదివినా చదవకపోయినా కూడా దిగంబరుడు అంటే దిగంబర దత్తాత్రేయ దిగంబర అని కూడా నామాలతో కూడా చదువుకోవడం అనేది జరుగుతుంది. అలాగే ఇది ఇంకొకటి ఏంటంటే స్మృతిగామి యొక్క సంబంధించింది ఉంటుంది. అంటే ఇక్కడ ఎవరైతే ఈ దత్తాత్రేయ యొక్క నామాన్ని నిరంతరము స్మరిస్తారో, ఆయన శ్లోకాలు చరిత్రలు చదవలేకపోయినా వాళ్ళకి ఈ మహాఘోరమైన పాపాల నుండి కూడా విముక్తి లభిస్తుంది అని చెప్పడం అనేది జరుగుతుంది. దీనికి తగ్గట్టుగా స్వామివారిది మనకి ఈ దత్తాత్రేయ వారికి సంబంధించింది మనం గాణగాపూర్లో కూడా చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఎవరికైనా ఈతి బాధలు కానీ, మానసిక ఇబ్బందులు కానీ, లేదా ఏవైనా ఒక గాలి సోకడాలు, భూత ప్రేత పిశాచాలు లాంటివన్నీ ఇలా మనకి తెలియని మానసిక స్థితిలో ఎవరైనా ఉండి కుంగిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఈ యొక్క స్వామివారిని ఆరాధన చేయడం వల్ల ఇలాంటి బాధలు కూడా తొలగుతాయని చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ మార్గశిర పౌర్ణమి రోజు దత్తాత్రేయుల వారి యొక్క ఆరాధన, ఆ రోజు స్వామివారికి సంబంధించిన దత్త చరిత్ర పారాయణ చేసుకోవడం, లేదా ఆయనకు సంబంధించిన క్షేత్రాలను దర్శనం చేయడం, ఇవన్నీ కూడా విశేష ఫలితాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. అమ్మ, దత్త జయంతిని ఎలా మనం చేసుకోవాలి, ఆ దేవదేవుని అనుగ్రహం పొందాలంటే ఆయన్ని ఏ రకంగా ఆరాధన చేసుకోవాలనే అంశాన్ని చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు.